ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విజయవాడలోని భవానీపురంలో ఉన్న బెరం పార్క్ వద్ద కృష్ణా నదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ నిర్వహించారు. లైఫ్ జాకెట్లు ధరించి తెప్పలు పడవలపై నిలబడి నీటిపై తేలుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు సహా అధికారులు, విద్యార్థులు, యువకులు, స్థానికులు యోగాసనాలు వేశారు. ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు లక్ష్యంగా 1000 మందితో ఈ యోగాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో 900 మంది ఆఫ్ షోర్ పైన యోగాసనాలు వేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. ఇది నగరానికే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని తెలిపారు. బోట్స్ లో వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నాం. తప్పకుండా విజయవాడ మొన్న చూసాం. ఇక్కడ డ్రోన్ షోలో కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించాం. ఇదే ప్లేస్ నుంచి మళ్ళీ బోట్స్ మీద యోగా 1000 మంది పార్టిసిపెంట్స్, అంతేకాకుండా 900 మంది ఆఫ్ షోర్ మీద యోగా చేయటం నిజంగా చాలా గర్వకారణం. ఇటువంటి కార్యక్రమానికి అతిథిగా రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అన్ని అసోసియేషన్స్కి, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విజయవాడలో ఏ ప్రోగ్రాం చేసినా ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా మనం చూస్తే ఇటువంటి రికార్డులు మరిన్ని యోగా డే రోజు మళ్ళీ 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో 5 లక్షల మంది యోగా చేసి విశాఖలో మరి యొక్క వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోమని చెప్తున్నారు. తప్పకుండా ప్రజలందరం కూడా యోగాను ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇంత యాక్టివిటీకి ఇంత అవేర్నెస్ చేసిన విజయవాడ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, చాలా మంచి విషయం. ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వం తరఫు నుంచి పై నుంచి కూడా చాలా అప్రిషియేషన్ ఇస్తున్నారు. అంటే రోజు వేరే ప్రదేశాల్లో ఒక యూనిక్ తరహాలో యోగా ఏర్పాటు చేసేసి ప్రజల్లో ఒక ఉత్సాహం తీసుకువస్తున్నారు. దీంతోపాటు 21కి మనం వరల్డ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ కోసం ఒక మంచి ఫౌండేషన్ తయారు చేస్తున్నారు. సో నా తరఫు నుంచి ఈరోజు స్పాన్సర్స్కి, ఈరోజు వచ్చిన అందరు యోగా అభ్యాసులకి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అందరికీ ధన్యవాదం, తర్వాత శుభాకాంక్షలు.